ఓకే చూడండి ఒకసారి ఓకేనా కరెక్ట్ 1 2 3 4 5 6 చెప్పలేదా సరే 1 2 3 4 5 6 లెక్క పెట్టుకుంటూ జంప్ చేయండి ఓకేనా రెడీ నెక్స్ట్ పోటీ పిల్లలకు ఫోన్ లేవు ఓకే రెడీ పిల్లలు రెడీ రెడీ ఓకే 1 2 3 స్టార్ట్ 1 2 3 4 5 6 వెరీ గుడ్ పిల్లలు బాగా చేశారు ఈ విధంగా వాళ్ళు చేసేటటువంటి యాక్టివిటీని ఆధారంగా చేసుకొని వాళ్ళ ఉత్సాహం ఏ విధంగా చేశారో అబ్జర్వ్ చేసి స్టేజ్ వైజ్ మనం ప్రాసెస్ లో ఎంటర్ చేయవలసి ఉంటుందా సరే లైన్ ఇస్తాను ఎలా చేయాలో ఒకసారి చేసి చూపిస్తాను చాలా జాగ్రత్తగా చూడండి రెండు కాళ్ళు ఇలా దగ్గర పెట్టాలి ఒకేసారి ఈ లైన్ దాటి జంప్ చేయాలి సరేనా మళ్ళీ తిరిగేసి ఈ విధంగా ఒక 6 సార్లు మీరు జంప్ చేయండి ఓకే రెడీ చాలా జాగ్రత్త చేశారు రెడీ స్టార్ట్ వెరీ గుడ్ 2 3 4 వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా చేశారు చప్పట్లు ఒకసారి కొట్టండి అరే బాబు this time for stage 3 we thought that he is personally monitoring the status of the children. That's why we have observed yeah we had observed now ఒకసారి రెండో బాబు వెరీ గుడ్ బాయ్ 1 2 3 4 5 10 వెరీ గుడ్ నెక్స్ట్ వెరీ గుడ్ బాగా చేస్తున్నా గుడ్ డన్ 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 సరేనా ఒకసారి ఇచ్చే ముందు ఏ విద్యార్థికి అయితే ఇస్తున్నామో ఆ విద్యార్థి వివరాలు దీనిపైన ఫిల్ చేసి ఆ విద్యార్థికి ఇవ్వాల్సి ఉంటుంది సార్ సార్ 5 మార్క్ స్కేల్ డెవలప్మెంట్ లో భాగంగా అంచనా వేయడానికి కోసం వచ్చి ఇచ్చాము You also have to go through the instruction manual. Okay, thank you. డిఫరెంట్ కలర్ వేశారు కానీ ఎడ్జ్లో సరిగా లేవు కాబట్టి ఎడ్జ్ దాటింది కాబట్టి స్టేజ్ జరుగుతుంది ఓకే సార్ గౌతమ్ అనే విద్యార్థి ఈ విధంగా వేశాడు చెప్పండి మా గౌతమ్ అనే విద్యార్థి చెప్పడంలో అద్భుతం చక్కగా 5 స్టెప్స్ ఉన్నాయి రాంబాబు విద్యార్థి కోరును
చేసుకోవచ్చా లేదా ఈ యాక్టివిటీస్ సంబంధించి మాత్రమే ఫైనల్ చేయాలా ఈ క్లారిటీ కావాలి. ఇప్పుడు మీరు కొన్ని స్కిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు కదా సార్, యాక్టివిటీ 1. అంటే దానికి సంబంధించి పిల్లవాళ్ళకి తగ్గట్టు మీరు మార్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మార్చుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్. మీకు నెక్స్ట్ టైం అంటే ఇండోర్ యాక్టివిటీ చేసినప్పుడు సమస్య ఏంటంటే ఇది నేను ఆ సెషన్ ఆపడం కోసం అలాని కాదు, కొంచెం వ్యాస్ట్గా కంటెంట్ బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రశ్న అడగడం. ఇప్పుడు మనం ఒక ప్రిస్క్రైబ్డ్ యాక్టివిటీ ఒకటి త్రూ అవుట్ స్టేట్ ఎన్ని లక్షల మంది ఉంటే అన్ని లక్షల మందిలో ఇదే చేయించమని చెబుతున్నాం. నేనేమంటానంటే ఇప్పుడు మనం ఏరియా మెన్షన్ చేసాం, స్థూల కండల అభివృద్ధి చలన నైపుణ్యాలు. ఇప్పుడు చైల్డ్ పడిపోకుండా నడిచిన గెంతిన బరువులు ఇక్కడ ఇచ్చాడు, మోసుకెళ్ళడం నడవడం. ఏంటమ్మా ఈరోజు తొందరగా వచ్చావా లేట్గా వచ్చావా? ఏం ఆడుకున్నా అంటే She has to do the sequence correctly. అర్థమైందా ఏం చెప్పిందో? కొంచెం నేనేమన్నాను తెలుగు రాదా? చాక్లెట్ ఇస్తాను, బొమ్మలు ఇస్తాను, అన్ని ఇస్తాను నీకు కదా. ఇప్పుడు హిందీ చెప్తున్నాను కదా నేటివ్ లాంగ్వేజ్ లో మాట్లాడి అని చెప్పేసి, బట్ నేటివ్ లాంగ్వేజ్ వాళ్ళది, వాళ్ళ లాంగ్వేజ్ లోనే మాట్లాడే టీచర్స్ ని అపాయింట్ చేయాలి. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ అవర్ ఏజెన్సీ టీచర్స్ ఫ్రమ్ వైజాగ్ ఇట్స్ a request, if the higher authorities are here, only agency teachers have to be appointed for them. ఇప్పుడు నేను మాట్లాడేది ఓన్లీ ఒరియా, కానీ అక్కడ వచ్చేది హిందీ వస్తుంది, పీఈటీజీ లాంగ్వేజ్ వస్తాయి, 4-5 లాంగ్వేజ్ వస్తాయి. మాకు వచ్చేది ఒకటే. అప్పుడు ఆ లాంగ్వేజ్ లో ఎవరు కూడా హైయర్ ఎడ్యుకేషన్ తీసుకున్న అందులో లేరు. ఇప్పుడు ఎవ్వరు లేరు. భాషా లాంగ్వేజెస్ లో ఒకరు పెట్టారు, కానీ వాళ్ళు కూడా వెళ్ళే వాళ్ళే, మిగిలిన భాష రాదు, వాళ్ళు మాలాగే వేసేస్తారు. వాటర్ ఉండేవాళ్ళు సార్ ఫీడ్బ్యాక్ ఇస్తారు సార్. Madam, Shravya madam, one request. Already you gave instructions to observe about feedback. So, feedback అనేది నాకు ఇచ్చినప్పుడు మేడం మీరేం చెప్పవసరం లేదు, మేడం అని చెప్పవసరం లేదు, మళ్ళీ మేము అబ్జర్వ్ చేస్తాం కదా. సో అదే ఇందాకలా అక్కడ మధ్యలో ఒకసారి ఇందులో ఒక అబ్జర్వ్ చేస్తాం, దాన్ని మేము చేద్దాం అనుకున్నాం, ఆవిడ ముందు కంగారు పడ్డాం. సో Please give an opportunity. ఫస్ట్ ఆఫ్ వాళ్ళు వచ్చేసరికి మంచి యాక్టివిటీ చేశారు. అయితే మేడం గారు స్టార్టింగ్ క్వశ్చనే కొంచెం కన్ఫ్యూజన్లో అడిగినట్టున్నారు. అదే లేట్గా వచ్చావా ముందు వచ్చావా అనేది కొంచెం అదొకటి. రెండవది జయశ్రీ గారు చాలా యాక్టివ్గా సాంగ్స్తో సహా మనకి ఆన్సర్ ఇచ్చినప్పుడు ఫస్ట్ స్టేజ్ నుండి సెకండ్ స్టేజ్కి వెళ్ళాలి, అది కూడా ఓకే అయితే థర్డ్ స్టేజ్కి, అక్కడ నుండి ఫోర్త్కి ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళిన తర్వాత సెకండ్ స్టూడెంట్కి వెళ్ళాలి మనం. రెండవది మేడం గారు ముందు కొరియా స్టార్ట్ చేసినప్పుడు మాకు ఎవరికి అర్థం కాలేదు, తర్వాత క్లారిటీ ఇచ్చారు, అంటే మీకు ఐడియా ఉంది కాబట్టి ఓకే. అయినప్పటికీ అక్కడ మేడం గారు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్ని మీరు చాలా రిప్రజెంట్ చేయడం కానీ తెలివిగా హ్యాండిల్ చేసుకుంటూ వీలైనంత కన్వే చేసే విధంగా మోల్డ్ చేసుకుంటూ వచ్చి చేశారు, చాలా బాగుందండి అది. ఇలాంటిది మరి మనకైతే తక్కువ, కానీ కొన్ని చోట్ల మనకి వచ్చి ఉంటూ ఉంటారండి, ఇలా కొంతమంది వస్తూ ఉంటారు
ఏదైనా వర్క్ చేసుకోవడానికి ఒరిస్సా నుండి లేదా వేరే వేరే స్టేట్స్ నుండి వచ్చినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు కూడా ఎక్కడన్నా చెదురుమదురుగా ఎదురవుతూ ఉంటాయి. మరి అలాంటి వాటిల్లో ఇది జాగ్రత్తగా మనం చూసుకోవడానికి బాగుంటుందండి. యాక్టివిటీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సార్ ఒక నిమిషం. ముందుగా ఏంటంటే మేడమ్స్ సీనియర్స్ అయినప్పటికీ కూడా చాలా యాక్టివ్గా మొత్తం యాక్టివిటీ కంప్లీట్ చేసినందుకు ముందు వాళ్ళని అభినందించాలి. అదేవిధంగా మేడం గారు ఒక సందర్భాన్ని తీసుకొని వాళ్ళ సమస్యలు కూడా సందర్భానుసారంగా చెప్పినందుకు ఏంటంటే ఆవిడ సంస్కృతి కూడా అభినందించాలి. ఇంకొక పాయింట్ చెప్తా ఉన్నాను ఏంటంటే మొత్తం అందులోని ఏంటి ఆ స్కిల్లో అంతా చక్కగా ప్రజెంట్ చేశారు. అయితే నేను సందర్భంగా అందరికీ చెప్పేది ఏంటంటే స్కిల్లో అంటే కొంచెం నాటకీయత అనేది కృత్రిమంగా మనం తీసుకురాకుండా కొంచెం తగ్గించుకొని మన యాక్చువల్ పార్ట్ ఎక్కువ ఉంటే బెటర్ అని అనుకుంటాను. థ్యాంక్ యూ సార్. అదే సార్ చెప్పింది ఏదైతే ఉందో అది కొంచెం తగ్గించుకొని మనం మెయిన్ అనేది ప్రజెంట్ చేసి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఒక స్కిల్ కంప్లీట్ ఒక స్టేజ్ కంప్లీట్ అయిందంటే నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళాలి. అది కూడా ఒక సార్. మీకు 10 minutes టైం ఇస్తున్నాము. గ్రూప్ 2 స్కిల్స్ 5 minutes. చెయ్యాలి. సార్ రండి సార్ రండి సార్ రండి సార్. గ్రూప్ 2 ప్రజెంట్ చేస్తున్నారు. గ్రూప్ 3 ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మాకు ఇచ్చిన డొమైన్ ఏంటంటే కాగ్నిటివ్ కాంప్లెక్స్. అది ఏంటో చెప్పాలి. ఓకే, ఏంటిది? నామంలో సింహం ఇది ఎప్పుడైనా చూసావు? మొన్న సెలవులు ఇచ్చారు కదండి, ఎండాకాలం సెలవులు. మొన్న మా చుట్టాలకి వెళ్ళామండి. అక్కడ హైదరాబాద్ జూలో తీసుకెళ్ళారు సార్. జూలో చూశాను సార్. సార్ మొన్న ఎండాకాలం సెలవులో మా చుట్టాలకి వెళ్ళారు సార్. అక్కడ మా చుట్టాలు అందరూ కలిసి మా జూకి తీసుకెళ్ళారు సార్. ఆ జూలో కట్టించింది సార్. చాలా పెద్దది సార్. చూసావు? చాలా చూసాను సార్. చాలా వెళ్ళేసింది సార్. ఇప్పుడు నీకు కొన్ని కార్డు ముక్కలు ఇస్తాను ఇవి సార్. ఇటువంటి సోహన్ నువ్వు తయారు చేస్తావా? అలాగే. ఓకే, ఇలాగే థ్యాంక్స్. ఇదే చేప తయారు చేయాలన్నమాట. అలాగే సార్. ఇది నీకు జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు చూసా, ఇప్పుడు వరకు చూసి కాకుండా ఇది కూడా ఇంకా జాగ్రత్తగా చూడాలి. చూద్దాం కదా సార్. ఇది నిన్న కోసం ఆదివారం కోసం మా అమ్మగారు ఓడి అదే టీషర్ట్ ఈ పుస్తకంలో అన్నింటినీ కూడా తినేస్తున్నాం. ఈరోజు చేసే లక్కీ అన్ని కూడా తనకి తెలిసినవి అన్నీ వస్తున్నాయి. నెక్స్ట్ ఈశ్వర్ నీకు పెడతానే. ఇప్పుడు వరకు నీకు ఒక యానిమల్ చూపించాను, ఒక జంతువులే చూపించాను. ఇప్పుడు నీకు 2 చూపిస్తాను. దాన్ని చూసుకొని జాగ్రత్తగా పెట్టాలి. సార్ చూడు జాగ్రత్తగా. సార్ రామచిలుకలు అండి. రామచిలుకలు ఇది తినపండి సార్. ఇది తినే కాదు సార్. తీగనే కదా. ఓకే, కానీ మా ఇంట్లో పెంచుకుంటాం సార్. రామచిలుకలు పెంచుకుంటాం. ఈ కూడా గుడ్లు పెట్టినాయండి. ఇప్పుడు ఈ రామచిలుకలు చూస్తూ నీకు ఇక్కడ కార్డు ముక్కలు ఇస్తాను. ఈ పిక్చర్లో ఎలా ఉందో అలా నువ్వు పేర్చి చూపించాలి. అలాగే సార్. అలాగే ఒకసారి మీకు ఎక్కడ
నేను ఈశ్వర్ని ఇప్పుడు రికార్డ్ చేసుకున్నాను సార్, ఇంకా రికార్డ్ చేయలేదు. రికార్డ్ స్టూడెంట్ తో ఫస్ట్ చిన్న యాక్టివిటీ చేయిస్తాం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నేను కూర్చుంటాను మేడం, కాలు నొప్పి వస్తుంది. ఎంజాయ్ చేస్తారా? అవును మేడం, మా అమ్మమ్మ గారి వెళ్ళాము. గేమ్స్ ఆడేవారు కదా? మా మామయ్యకి పెళ్లి చేశారు మేడం, పెళ్లికి వెళ్ళాము. అమ్మమ్మ నాకు ఇష్టమైన స్వీట్స్ అన్ని పెట్టింది. అయితే ఇప్పుడు నేను చిన్న గేమ్ అంటే యాక్టివిటీ చేయిస్తాము. సరే మేడం. మా అమ్మమ్మ బట్టలు కూడా కొన్నదండి. బట్టలు బట్టలు కూడా కొన్నదండి. పెళ్లికి వెళ్ళాను మేడం. ఒక యాక్టివిటీ చేస్తాను. నీకు 2 పెన్లు, ఒక పెన్సిల్ ఇచ్చాను. ఈ 2 వాటిలో ఏది పెద్దదో ఒకసారి నాకు అది ఇస్తారా మేడం పెద్దది? ఇందులో ఏది పెద్దదో చెప్పేస్తారా? అది కాదు. సరే మేడం. చాక్లెట్ ఎవరా? ఇదే మేడం. సరే థ్యాంక్ యూ మేడం. ఇంకొక చిన్న గేమ్, ఇంకొక యాక్టివిటీ కూడా చేయిస్తాను. నుంచి దేవి నుంచి బరువైన వస్తువు వరకు 1 by 1 చూపించు. మేడం 3 అంటే ఇక్కడ పుస్తకము, పెన్ను, కూచిపూడి పెట్టారు. ఇది తేలిగ్గా ఉంది మేడం. వెరీ గుడ్. ఇది తేలిగ్గా ఉంది ఫస్ట్. తర్వాత పెన్ను తేలిగ్గా ఉంది మేడం. ఓకే, వెరీ గుడ్. మా డాడీ నన్ను చాలా తెలివిగా అంటారండి. కదా? వెరీ గుడ్ అని కూడా అంటారండి. వెరీ గుడ్ అని కూడా అంటారు. అలాగే ఇప్పుడు ఒక యాక్టివిటీ చేద్దాము. ఏంటి? బాటిల్ రెండు బాటిల్ ఒకలాగా ఉన్నాయా? అలాగే ఉన్నాయి. ఇట్లా ఈ 2 వాటర్ బాటిల్స్ లో ఏది బరువైందో ఒకసారి చూపించు. మీరు ఇది నీళ్ళు తాగేసట్టున్నారు కదండి, అందుకని ఇదే బరుగుతుంది మేడం. ఓకే ఓకే. మ్యారేజ్కి వెళ్ళాం కదా? మ్యారేజ్ లో ఏ డ్రెస్ వేసుకున్నాం? పట్టులక్క మా అమ్మమ్మ కొన్నదండి. అంటే ఏం చెప్పుకోలేదా? పోల్జెడ్ వేసిందండి. పూజకి ఏం పెడతావు? పువ్వులు మేడం. మమ్మీ ఒకసారి పూలు కొడతారు కదా? పూలు కొట్టేటప్పుడు పూలను ఎలా ఏం చేస్తాడు? పూలు ఎలా ఇస్తాడు? కొలుస్తాడు కదా? అలాగే నేను ఇప్పుడు ఒక పెన్ ఇస్తాను. ఒకసారి కొలిసి ఏది నీకు ఎన్ని ఎరేజర్తో సమానం ఒకసారి చెప్పు. ఎన్ని ఎరేజర్ సమానం? ఎరేజర్ ఎన్ని సైజుకి వస్తుందో ఒకసారి చూసి ఎలా ఒకసారి చెప్పండి. ఇలాగా కొలిసి ఒకసారి మా అమ్మ కొలుస్తుందండి చాలా. అలాగా 4 అండి, 5 అండి, 6 అండి. ఇలాగా మొత్తం ఒకే దాంట్లో తర్వాత ఒకే అంటే మళ్ళీ ఒకసారి చేద్దాం. అది బాగా చేస్తావు. థ్యాంక్ యూ మేడం, వెరీ గుడ్ అనండి. నీకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 5 స్టార్ అది నాకు డైరీ మిల్క్ అండి, 5 స్టార్ నాకు ఇష్టం. థ్యాంక్ యూ.